హాయ్ అండి. ఓజీ ట్రైలర్ వచ్చింది చూసారా? ఆ ఎలా అనిపించింది ట్రైలర్ చూడడం? ఓజీ అయితే సినిమాకి ముందే ఒక బ్లాక్ బస్టర్ చూసినట్టు అనిపించింది. ఇంకా ట్రైలర్ లోనే శవాలు లేచిపోయాయి. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నీకు? మొన్న కాన్సెప్ట్ ఒకటి జరిగింది, ఎల్బీ స్టేడియం లో కాన్సెప్ట్ జరిగింది. కాన్సెప్ట్ లో పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎప్పుడు లేనట్టుగా ఇప్పుడు దాకా ఆయన తీసిన 25 సినిమాల్లో ఎప్పుడు ఆడియో లాంచ్ కి ఏదైతే గెటప్ వేసుకుని మన మూల గెటప్ వేసుకుని వచ్చినట్టు కాదు వచ్చాడు. ఎలా అనిపిస్తుంది? అది ఎలా అనిపిస్తుంది? మాకైతే ఫుల్ ఖుషి అయిపోయి ఇంకా చెప్పాలంటే మేము అసలు ఒక డైలమా ఉండిపోయాం. మేము అసలు మాకే నమ్మబుద్ధి కాలేదు. ఏంటి ఇది ఈయనేనా అసలు, ఇది పవన్ కళ్యాణ్ గారు అని. ఎందుకంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమాల విషయానికి వచ్చినట్టు ఆయన ఎప్పుడు కూడా ఒక ఇంట్రోవర్ట్ ఉన్నాడు తప్ప ఎప్పుడు ఎక్స్ట్రోవర్ట్ గా అసలు ఎప్పుడు లేడు. వస్తారు, ఏదో చిన్న స్మైల్ ఇస్తారు, ఒక 2 మాటలు మాట్లాడతారు, ఫ్యాన్స్ కోసం వెళ్ళిపోతారు. ఎక్కువ మాట్లాడేది లేదు, ఒక 2 నిమిషాలు మాట్లాడతారు వెళ్ళిపోతారు. అటువంటిది ఆయన వచ్చి అసలు ఎప్పుడు కూడా ప్రతి ఈవెంట్ షోలో కూడా సుమా గారి డామినేట్ చేస్తారు. ఏ షో అవనాని, ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ప్రీవెంట్ రిలీజ్ లో సుమా గారు ప్రతి దాంట్లో సుమా గారి డామినేషన్ ఉంటది. కానీ ఈసారి ఆ సుమా గారిని కూడా డామినేట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. సో కటానా పట్టుకొని వర్షం వల్ల ఆపిద్దా అన్నప్పుడు నీకు ఎలా అనిపించింది అన్న? నిజమే కదన్నా, ఇదేం వర్షం అన్న, చిన్న చిన్న పడి. అది అప్పుడు మన పోలీసులు బార్డర్ లో పవన్ కళ్యాణ్ గారిని ఏపీ వెళ్ళకుండా ఆపితే వచ్చిన వర్షం కంటే పెద్ద వర్షం ఇది. ఆ వర్షంలో నిలబడ్డా వాళ్ళు. దీనిలో నిలబడలేమా? ఇది లెక్క. దాంతో పాటు ఇప్పుడు కాంతారా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, చూసారా? ఓజీ వైబ్స్ ఉన్నప్పుడు ఇంక పక్కన ఏది మేము పట్టించుకోమన్నా. అంతే అన్న, ఇంకా ఓజీ అంతే. మరి ప్రీమియర్ షో ఇప్పుడు 1000 రూపీస్ అంటున్నారు, వెళ్తారా? వెళ్తామన్నా, పక్క వెళ్తాం. ఎందుకంటే ప్రీమియర్ షోకి వెళ్ళడం అంటే 1000 రూపాయలు మీరు అన్నారు. 1000 రూపాయలు ఇంకా చెప్పాలంటే 1000 రూపాయలు కాదు, 10,000 కొనుక్కునే వాళ్ళు చాలా మంది రెడీగా ఉన్నారు. అందుకే కదా ఫస్ట్ టికెట్ అక్కడ 5 లక్షలు పెట్టుకున్నారు. మన కేపీహెచ్పీ విశ్వనాథ్ థియేటర్ లో అక్కడ 1,12,000 పెట్టుకున్నారు. తర్వాత రీసెంట్ ఇంకో థియేటర్ లో ఉన్నారు, అదే సరిగ్గా గుర్తులేదు, అది 1,20,000 పెట్టుకున్నారు టికెట్, ఫస్ట్ టికెట్. ఆటతో పోల్చుకుంటే ఇది ఏందన్నా. ఎందుకంటే ఈ టికెట్ రేట్ ఎక్కువ అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి అటువంటి సీన్ లో చూసే ఛాన్స్ మళ్ళీ మనకు రాదు. ఇదే లాస్ట్ టైం. ఇటువంటి సినిమా మళ్ళీ వస్తుందో లేదో కూడా మాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పేశాను, నేను సినిమాలు తీయలేదు, ఇంకొక సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అని. సో ఓజీలో ఉన్నటువంటి క్రేజ్ మళ్ళీ వస్తుందో రాదు మాకు తెలీదు. సో పవన్ కళ్యాణ్ గారిని చూడాలంటే ఎంత పెట్టినా చూడడానికి రెడీగా ఉన్నారు ఫ్యాన్స్. ట్రైలర్ లో ఒకటి వాజీ ఎక్స్పోర్ట్స్ అని ఒక షార్ట్ ఉంది కదా, అది చూస్తే సాహో మూవీకి లింక్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. మేము కూడా అదే అనుకుంటున్నాం. ఓజీ సినిమాకి నెక్స్ట్ సాహోకి లింక్ ఉందా అనిపిస్తుంది. కానీ లింక్ ఉంటే మాత్రం ఇంకా డబుల్ బ్లాక్ బస్టర్. ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయి కొట్టుకుంటారు. ఇంకా ఈ మూవీలో అఖిలానందన్ చైల్డ్ క్యారెక్టర్ అవుట్ చేస్తున్నట్టు తెలిసింది న్యూస్, అది నిజం అంటా అన్నా? నీకు ఏమైనా కనిపించింది ఎక్కడైనా? ఏదో అది ఒక సాంగ్ లో ఉంది కదా, ఫైర్ స్టామ్ సాంగ్ లో అనిపించింది అఖిలానందన్ గారు అని. ఒకవేళ నిజంగా అదే నిజమైతే మాకు ఒక నిజంగా పవన్ కళ్యాణ్ ఇంకా సినిమా తీరు అనే దాని ఒక బాధ నుంచి కొంచెం తగ్గినట్టే. ఎందుకంటే నెక్స్ట్ అఖిలానంద్ గారు వస్తారు, ఆయనలో మేము చూసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ అఖిలానంద్ గారు పవన్ కళ్యాణ్ లాగా స్వాగ్ అన్ని కూడా దిగిపోయాం అఖిలానంద్ గారు. ఒక ముక్కలో పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సవాళ్ళు లేచిపోవడమేనన్నా, ఇంకా ఫుల్ బ్లడ్. ఇంకా మొత్తం మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ మ్యూజిక్ ఆయన తమన్ గారు ఆల్రెడీ చెప్పారు కదా, ఆయన డైరెక్ట్ చెప్పాడు ఈసారి తమిళ మ్యూజిక్ డైరెక్టర్లకి అనిరుద్ధి కానివచ్చు, ఇంకా వేరే చెప్పారు కదా, వాళ్ళందరికీ ఓజీ సినిమా ఆన్సర్ ఇస్తుంది, పక్కా ఇస్తుంది. సో రేపు వెళ్తున్నారు సినిమాకి? అయితే మీరు వెళ్తామన్నా, పొద్దున్న ఖచ్చితంగా టికెట్ దింపుతారు అయితే? వెళ్తా పక్కా. ఎందుకంటే చూడాల్సిందే, చూడకపోతే ఎలా. థ్యాంక్ యూ.